ప్రైజ్ ద లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలైన మీ అందరికీ శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో మన సికింద్రాబాద్ తార్నాకనందు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. జనవరి 10వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం తెలుసు కదండి మీ అందరికీ. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ పక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధనకు అనేక ప్రాంతాల నుంచి, అనేక పట్టణాల నుంచి, అనేక పల్లెల నుంచి తండోలుగా అనేక మంది ప్రజలు తరలిస్తున్నారు. ఈ నూతన సంవత్సర వాగ్దానాలు, నూతన సంవత్సర క్యాలెండర్లు, అలాగని వ్యక్తిగత వాగ్దానాలు మీకు అందించబడతాయి. తల్లి రండి, అద్భుతాలు పొందుకోరండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదూ? ఉదయకాలమే దేవుని స్తుతించి ఆయన నామాన్ని ఘనపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రతి ఉదయం దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదూ. మరి ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ప్రైజ్ ద లార్డ్ అండి. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చారు నాన్న. ప్రభు చెప్తున్నారు, ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయదు. అవునండి, ఈ రోజున మీ కుటుంబాల్లో వస్తున్న శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీటి పరిస్థితులు, అప్పులు, రోగాలు, అలాగే శత్రువుల దాడి, అనేక నిందలు, మరి వీటి వలన మాకు ఏదైనా హాని జరుగుద్దేమో అనే భయం, లేకపోతే బయటకు వెళితే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే ఒక భయం ఈ రోజున ప్రజలను ఆవరించి నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా ప్రజలు ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీరు కూడా మీ కుటుంబాల్లో వస్తున్న శ్రమలను బట్టి, కష్టాలను బట్టి మా జీవితం ఏమైపోద్దు, మా బ్రతుకు ఏమైపోద్దు, నా భవిష్యత్తు ఏంటో, మరి నా జీవితం ఏంటో అని ఒకవేళ కృంగిపోయి వేదనతో మరి ఉన్నారేమో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదని ప్రభు సెలవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అవునండి, ఆయన మనకు తోడుగా ఉండగా, ఆయన మనకు అండగా ఉండగా ఏది ఎంత మాత్రం మనకు హాని చేస్తుందండి? మీకు ప్రభు తోడుగా ఉన్నారు, మీకు ప్రభు అండగా ఉన్నారు. కనుక ఏ అప్పు, ఏ రోగం, ఏ బలహీనత, ఏ ఒక్క నింద, వేదన, ఏ శోధన, ఏ అనారోగ్యం, ఏ ఒక్క శత్రువులు మీకు హాని తలపెట్టలేరండి. దేవుని బిడ్డ, మీరు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. ఈ మాటను పట్టుకోండి, ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి. ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మీకు ఇచ్చినందుకు ఏసైని స్తుతిస్తారా? ఏసైకి థ్యాంక్స్ చెప్తారా? మరి ఈ వాగ్దానం మరి ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధురా, మహోన్నతురానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ఏది ఎంత మాత్రం మాకు హాని చేయదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా. నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించాయా. ఎదుగో తండ్రి, ఆర్థికంగా, ఆత్మికంగా, వ్యక్తిగతంగా, కుటుంబరీత్యా అయ్యా ప్రభా నాయన అన్ని విషయాల్లో వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా.
అయ్యా ఇదిగో తండ్రి, వివాహం కాని పిల్లలకు మంచి భాగస్వాములు ఇవ్వండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఆ రీతిగానే ప్రభా, శత్రు శోధన అధికంగా ఉన్నవారికి నీ కాపుదల దయచేయండి ప్రభా. ఆ రీతిగానే ప్రభా, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న వారి జీవితాలు నీ గొప్ప కార్యాలు జరుగునుగాక. ఈ సంవత్సర కాలమంతా నీ కృప వారికి తోడుగా ఉండునుగాక. ప్రియ తండ్రి, ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.